ప్రపంచ కప్లో టీమిండియా ఇవాళ ఉత్కంఠభరిత గేమ్ ఆడనుంది. గ్రూప్ ఏలో తన ఆఖరి లీగ్ మ్యాచ్లో అత్యంత బలీయమైన ఆస్ట్రేలియాను హర్మన్ప్రీత్ సేన ఢీకొట్టనుంది. సెమీఫైనల్లో అడుగుపెట్టాలంటే ఈ మ్యాచ్లో విజయం సాధించడం తప్పనిసరి కావడంతో మ్యాచ్పై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. సెమీఫైనల్లో చోటు కోసం కంగారూలతో అమ్మితుమ్మి తేల్చుకోబోతున్న ఉమెన్ టీంలో ప్రస్తుతం ఇప్పుడు అందరి దృష్టి తెలుగు అమ్మాయి శ్రీచరణిపైనే ఉంది. 2025 WPL వరకు క్రికెట్ ప్రపంచానికి పెద్దగా తెలియని శ్రీచరణి T20 ప్రపంచ కప్ 2026లో సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ఇటీవల ICC ప్రకటించిన T20 ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్ 1 బౌలర్గా అవతరించింది. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది. మాంచెస్టర్లో జరిగిన మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టడం ద్వారా పూనం యాదవ్ పేరిట ఉన్న 6 ఏళ్ల నాటి రికార్డుని శ్రీచరణి బద్దలు కొట్టింది. ఈ 21 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఒత్తిడిని అధిగమిస్తూ వికెట్లు పడగొట్టడం అందరినీ ఆకట్టుకుంటోంది. టోర్నీలో ఇప్పటివరకు కేవలం 4 మ్యాచ్ల్లోనే మొత్తం 12 వికెట్లు తన ఖాతాలో వేసుకుని అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ ప్రపంచ కప్లో ఆడిన ప్రతి మ్యాచ్లోనూ బంతి అందుకున్న ప్రతిసారి ప్రత్యర్థి బ్యాటర్లను వణికించింది శ్రీచరణి. అటు పాకిస్తాన్తో జరిగిన తొలి మ్యాచ్లోనే 3 వికెట్లతో అదరగొట్టి ఔరా అనిపించింది.